చందమామ మా వింత గాథ వినుమా కారులో షికారు పిల్లే పాల బుగ్గల పసిగేటానా కాశీకి పోయాను రామహరి గంగ తీర్థము తెచ్చాను రామహరి చెట్టు లెక్క గలవా పునరహరి పుట్ట లెక్క గలవా అయ్యో చేతిలో డబ్బులు పోయినే లేచింది నిద్ర లేచింది మహిళా లోకం వగల రాణివి నీవి బంగారు రాజా సోగాడే చిన్ని నాయన ఒక్క పిట్టనైన కొట్టలేడు మనసే అందాల బృందావనం ఇది మల్లెల వేళయని నా జన్మభూమి ఎంత అందమైన దేశం అయ్యయ్యో బ్రహ్మయ్య పాండవులు పాండవులు తుమ్మెద పంచ పాండవులు యమ్మ తుమ్మెద రాశాను ప్రేమ లేఖ నిన్ను కంటి చూపు చెబుతోంది కుంటి నవ్వు చెబుతోంది మూగ మనసులో మాట ఓ పిల్ల లే 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 నా రాజా పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది పూచాడమ్మా పూచాడు బుల్లి పెట్టెలో ఉన్నాడు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల వస్తాడు నారాజు ఈ రోజు ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఒళ్ళమ్మి దిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే అరే హై గుడిసుంది మంచముంది బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది ఎల్లువతి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డాదమ్మో ఒక లైలా కోసం నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము ఇందు వదన కుందరతన మంద గమన మధుర వచన గగన జగన సొగసులనవే బడ్డు కంచవే నా గుండెలదగా మంట వేసి దుప్పటేసి మల్లెపూలు కళ్యాణి రాజా రాజా తనన తననం ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది మాటరాని మౌనమిది మౌన విడగానమిది ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా పాటని పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా All lights. Sound. By 21 take 2. Action. సినిమా సూపర్ 100 డేస్ పక్కా 175 డేస్ సిల్వర్ జూబ్లీ సినిమా కత్తి సినిమా సూపర్ డైరెక్షన్ అదిరింది సినిమా 200 డేస్ సినిమా బొంగులా ఉంది సినిమా బొంగులా ఉంది సినిమా బొంగులా ఉంది ఏమిటన్నా ఏమైంది కల్లో ఒక సినిమా డైరెక్ట్ చేసిన రాజ్యం రిలీజ్ అయింది పబ్లిక్ టాక్ అందరికి పిచ్చగా నచ్చేసింది ఒక్కడ మాత్రం బొంగులా ఉందన్నాడు తల్లి చెప్పు తీసుకుంటాను ఎవడరా నీ సినిమా బాగలేదని నా కొడుకు సినిమా తీస్తే బాగలేదంటాడా ఎవడు చెప్పాడు ఇప్పుడు తెల్లవారు ఎవరు కొడతావులే కానీ నువ్వు పడుకో తల్లి ఏంటి పడుకునేది నా కొడుకు సినిమా తీస్తే బాగలేదు నాన్న నువ్వు పనిచేస్తున్న డైరెక్టర్ దగ్గర మొత్తం అన్ని నేర్చేసుకో వాడికంటే నువ్వు పెద్ద డైరెక్టర్ అవ్వాలి అవ్వకపోయినా పర్లేదు వాళ్ళ ఉండకూడదనే ఆడ దగ్గర పని చేస్తున్నాను నమస్తే సార్ నమస్తే డైలాగ్ చెప్పడం వచ్చా వచ్చు సార్ అయితే చెప్పు రేయనగా పగలనగా తిండి తిప్పులు మానేసి మీకు ఊడిగం చేస్తుంటే కుక్కల్లా చూస్తారా మమ్మల్ని షార్ట్ రెడీ కానీ పిల్లలు సార్ నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ చేశాను సార్ ఒక చిన్న వేషం ఉంటే ఇవ్వండి సార్ డైలాగ్ లేకపోయినా పర్లేదు సార్ చెప్పాయా మార్నింగ్ సార్ ముసలి కోడైరెక్టర్ రెడీ లోపల ఉన్నారు హీరో ఇప్పుడు వచ్చారు సార్ డైరెక్టర్ గారు వచ్చారు సార్ తప్పకుండా సార్ నమస్తే సార్
మార్నింగ్ సార్. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? రవి సార్ వదిలే సార్. సార్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి వచ్చాను సార్. లాభం లేదయ్యా. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ చూస్తున్నావు కదా ఎంతమంది కొట్టుకు చేస్తున్నారు. లాభం లేదు. నెక్స్ట్ సినిమా ట్రై చేస్తాను. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? వచ్చేసి 3 రోజులు అయింది సార్. అరే ఇటు భోజనం పెట్టి పంపించండి. మరి నెక్స్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటారు సార్? ట్రై చేస్తా లేబో. కంపల్సరీగా పెట్టుకుంటారు కదా సార్? ఆఫీస్కి వచ్చి కనపడవా? థ్యాంక్స్ సార్. సార్ మీ పేరేం పేరు సార్? ద గ్రేట్ డైరెక్టర్ ఇడ్లీ విశ్వనాథం గారిని పట్టుకుని పేరేంటని అడుగుతారు. నువ్వు బుద్ధిలేదా నీకు? పేరు తెలుసుకోకుండా లోపలికి వచ్చేస్తావు నువ్వు. సార్ 47 పేరేంటని అడుగుతాడు. మల్లి గారు రెడీయా సార్? రెడీ డైరెక్టర్ గారు రెడీ సార్. క్లాప్ ఇన్ సౌండ్ రన్నింగ్ బై 21 టేక్ 1 క్లాప్ యాక్షన్. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. కట్ ఇట్. ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఏం కమాండ్ సార్? ఆ డైలాగ్స్ మీద మీకు కమాండ్ ఏంటి సార్? నాకైతే మైండ్ బ్లో సార్. కథ మీద కమాండ్, స్క్రీన్ ప్లే మీద కమాండ్, ఫైట్స్, డాన్స్, ఎన్ని క్రాఫ్ట్ల మీద కమాండ్ సార్ మీకు? డైరెక్టర్ అంటే ఎన్నింటి మీద కమాండ్ ఉండాలిరా? ఇవన్నీ తెలియకుండా బానే మేనేజ్ చేస్తాడు గురుగారు. మొదటి నుంచి అదే అర్థం కావట్లేదు. ఎలా జరుగుతుంది షూటింగ్? బాగా జరుగుతుంది సార్. కాకపోతే డైరెక్టర్ గారు ఒక షెడ్యూల్ అమెరికాలో చేద్దాం అంటున్నారు సార్. అమెరికాలో? అవును సార్. ప్లాన్లో లేదే. అదే సార్, సుమో చేస్ గ్రాండ్ క్యానియన్ లో తీద్దాం అంటారు. సుమో చేస్ గ్రాండ్ పట్టిన కొడుకు ఎక్కడ? ఫ్లోర్ లో. ఏ ఫ్లోర్ లో? అదే నా ఫీలింగ్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. కూర్చోండి. ఏంటి అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారంట? అవునండి, గ్రాండ్ క్యానియన్ లో ప్లాన్ చేద్దామని. చాలా గ్రాండ్ గా ఉంటుంది. అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. అమెరికాలో సుమోలు దొరుకుతాయా? విల్ డూ వన్ థింగ్. 20 సుమోస్ కార్గోలో పడేద్దాం. దే విల్ కమ్. మనిషివా పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. 20 సరిపోతాయా లేకపోతే 40 కావాలా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్. తర్వాత మాట్లాడదాం. సరే. అరే రెడీ. ఏంటి గురుగారు? డాన్సర్స్ వచ్చారు డ్రెస్ రిహార్సల్స్ కోసం అని. దాంట్లో ఒక అమ్మాయి డ్రెస్ వేసుకోనండి. దాంట్లో వెళ్ళి చూడు. ఎవరిక్కడ డ్రెస్ వేసుకున్నారంట? అమ్మాయి సార్. ఏంటి ప్రాబ్లము? డ్రెస్ బాగాలేదు సార్. హిప్ మరీ లోగా ఉంది. ఇదే సాంగ్ లో ముమేద్ ఖాన్ ఇదే డ్రెస్ వేస్తుంది. నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. మమ్మల్ని చీప్ గా మాట్లాడొద్దు సార్. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ ద డ్రెస్. హలో, ఇది షూటింగ్. ఇక్కడ ఇలాగే ఉంటుంది. ఈ డ్రెస్ వేసుకుని రిహార్సల్స్కి వస్తారా లేకపోతే బయటికి పో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వేసుకుని అది వేసుకున్నట్టే కుదరదు. ఎవడెక్కడ కోఆర్డినేటర్? జల్దీ తయారు రా సార్. ఏంటా అమ్మాయి డ్రెస్ వేసుకుని ఉంటుంది? ఈ టైం వేస్ట్ ఏంటి మాకు? అక్కడ అందరూ రెడీ. అసలు ఎక్కడ దొరుకుతారు వీళ్ళందరూ నీకు తొక్కలాగా? నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇందాక వేసుకున్నాను చెప్పావు, ఇప్పుడు ఎందుకు వేసుకున్నావు? గతి లేక కడుపు ఖాళీ, డబ్బు అవసరమై వచ్చాను. ఐ లైక్ యూ. ఈ ఒక్క మాటతో నువ్వు నాకు తగిన నచ్చేసావు. లైఫ్ అంటేనే పెయిన్, కొన్ని తప్పవు. నా పేరు రవి. సంధ్య. ఓకే రెడీ గర్ల్స్? రెడీ కమ్ ఆన్. ఓం భూమిర్భువనాజోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవేదిదే ప్రయంసువః త్రిగుం శ్రద్ధా ప్రవిదాదివాక్పతంగాయ శిష్యే సత్యస్య వహద్యుభిః అస్య ప్రాణాదప. చేస్తారా పూజ? ముందు వదిలి మాట్లాడు.
నా పేరే యాదు. చెప్పినాను కదరా ఈ స్థలం కబ్జా చేస్తానని. కానీ ఈ స్థలం నాది, కూడా పర్మిషన్ కూడా తెచ్చుకున్నాను. अरे साले कब्जा बोले तो वही ना रे, ये जमीन तेरा था अब मैं कब्जा कर लिया. पहला माँ बाबा इसको నేను తీసుకురాను. ఏమన్నా చాలు మేడ పట్టేసిందిరా బాబు. చార్ చాయ్లో ఏ షూటింగ్ మావా? ఈటీవీ సీరియల్ రా, పద్మాలయ షిఫ్టింగ్. తీసేయండి వాడరా. అర్థమైందా? రాజు వెళ్ళొస్తాను. నువ్వు డైరెక్టర్ అయితే నా కష్టాలన్నీ తీరిపోతారా? ఇంకా ఆడి నిన్ను వేషాలు అడుకోవసం లేదు. నువ్వు త్వరగా అవరా బాబు. అదే కానీ జరిగితే మంచి కామెడీ భాష వేస్తాను లేరా. కామెడీయా? నేను చాలా అండర్స్టిమేట్ చేస్తున్నాను. విలన్ అనుకున్నా నేను. విలన్ ఏంట్రా? శివశంకర్ వరప్రసాద్ విలన్ కట్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి. భక్తవత్సల నాయుడు విలన్ కట్ చేస్తే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఓహో. శివాజీరావు గైక్వాడ్ విలన్ కట్ చేస్తే సూపర్ స్టార్ రజనీకాంత్. సరే రవి రేపు షూటింగ్ ఎక్కడ? అన్నపూర్ణ స్టూడియోస్ రా, సెకండ్ ఫ్లోర్. అన్న పౌడర్ వేసినా? అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నేను ఎక్కడో చూసినట్టుంది. నిన్న షూటింగ్ దగ్గరికి వచ్చాను కదన్నా. చెప్పు చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఒక టీ చెప్పండి, ఒక మంచి కథ చెప్తాను. రే టీ చెప్పరా. అన్న హీరోకి ఎయిడ్స్ అన్న, హీరోయిన్ కి ఎయిడ్స్ అన్న, ఇద్దరు లవ్ లో పడ్డారన్న. క్లైమాక్స్ లో అయినా వాళ్ళకి ఏడ్స్ తగ్గుద్దా? తగ్గదన్న, ఇంకా పెరుగుద్దన్న. సినిమా సంకన ఆగిపోద్ది కదన్నా. ఇదే కథకు గీతాంజలిని పేరు పెట్టి మణరత్నం తీస్తే మీరందరూ చూశారు. ఓ ప్రియ ప్రియ తెగ నచ్చేసావురా. ఇలాగే మెయింటైన్ చేయి. లోపల నుంచి ఐడియాలు తన్నుకు వచ్చేస్తున్నాయి. ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కుమ్మేస్తా అన్న. ఏంటి కుమ్మేసుకునేది? కుమ్మేసుకోవటం ఈజీ ఏం కాదు. నీకు అర్థం ఏంటంటే చెప్పనా, సినిమా అనేది ఈ క్యారమ్ బోర్డు లాంటిది. ఇక్కడి నుంచి దీన్ని వేస్తే షూర్ కాయిన్ పడిపోతుంది. నీకు తెలుసు, నాకు తెలుసు. అన్నిసార్లు వేలేం. మనకు అర్థం కానిది ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి క్లాక్ కొడితే కాన్సిక్వెన్సెస్ ఏది వెళ్తుందో తెలియదు. అది సినిమా. ఇక రివ్యూలు ఉంటాయి చూడు, అబ్బా అప్పుడే రెడ్ వేసేసి ఉంటే బాగుండేది, నో పిసికేసుకుంటూ ఉంటాం. అలాంటిది. సో ఏంటంటే ముందు వెళ్ళి పని నేర్చుకో. మా హీరోని కామెంట్ చేసే రేంజర్ అనేది అరే బాట్లో అసలు మా హీరోకి మీ హీరోకి సంబంధం అవును. కొంచెం ఎలా ఉన్నాడు? సంబంధం ఏంటి? మా హీరోని కామెంట్ చేస్తారా? పగిలిపోతా నా కొడుకు. మన హీరోని కామెంట్ చేస్తారన్నా? మా హీరో నైజాం కలిసినంత లేదురా మీ హీరో బతుకు. అరే మా బాసు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పనికిరాడా నాల హీరో. అలా కొట్టేసుకుంటారేంట్రా? ఆ సత్తే నేను మొక్కలు వేస్తారు. అసలు మీ ఫ్యాన్స్ కలవాలంటే భయం వేస్తుందిరా. ఎప్పుడేం చేస్తారో తెలీదు. ఎట్టకన్నా బాలకని టికెట్లు మీరు వెళ్ళి హ్యాపీగా సినిమా చూసేయండి అన్న. ఇదిగో డబ్బులు. ఊరికా అన్న, మీ దగ్గర డబ్బులు ఏంటన్నా? బాస్ సినిమాకి పనిచేస్తున్నారు అన్న. నీకెప్పుడు టికెట్లు కావాలో నాకు ఫోన్ కట్టండి చాలు. సరే అలాగే. కానీ షూటింగ్ వస్తే ఒక్కసారి బాస్ని కల్పించానా? ఎవరు? మన మలిక్ గారికి వీరాభిమాని, ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మలిక్ గారి పేరు చెప్తే అది కూడా కోసేసుకుంటాడు. మనీ. ఓకే సీ యు. బై. ఏ బై. బై సంధ్య. బై. బై శ్వేత. బై. ఓ హాయ్. ఓ హాయ్. ఎక్కడి నుంచి? షూటింగ్ నుంచా? అవును. ఎవరిది? చరణ్ది. ఓ మా రాజమౌళి గారిదా? ఆయనదే. అవును. మీ గ్రూప్ లో వరలక్ష్మి ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి రావట్లేదేంటి? వరలక్ష్మి అంటే మీకు అంత ఇష్టమా? మరి మా యూనిట్ మొత్తానికి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తం హీరోయిన్ మానేసి అమ్మాయినే చూస్తుండేవాళ్ళం. దానికి పెళ్ళైపోయింది. చా అయ్యయ్యో, పెళ్ళైపోయిందా? కడుపు కూడా. కడుపు? మీరు మ్యారీడా? అబ్బాయి ఇంకా లేదు. మీ ఏజ్ ఎంత? గాడిలాగా ఎదిగాడు, వీడికి ఇంకా పెళ్ళి అవ్వలేదేంట్రా అనేగా నీ ఫీలింగ్? చిచి ఏదో క్యాషువల్గా అడిగాను. మీ ఫోన్ నంబర్? ఇలా మిస్ కాల్ ఇచ్చుకుంటాను. అవును, ఎక్కడ ఉండేది నువ్వు? కృష్ణానగరే. నేను ఉండేది కృష్ణానగరే. థ్యాంక్ యూ.
ఇట్రా. ఏం చేస్తావురా నువ్వు? అసిస్టెంట్ డైరెక్టర్. ఎవరది? డాన్సర్. సినిమా డాన్సరా, క్లబ్ డాన్సరా? సినిమా డాన్సర్. పేరేంటి? సంజ. సంజ వస్తుందా? ఏంటండి? డబ్బులు ఇస్తే వస్తుందా? రాదు. నీకెలా తెలుసురా? అది వస్తుందేమో. నాకు తెలుసు రాదు. మీ సినిమా వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారంటగా? కిందికేం చూస్తున్నారా? పైకి చూడు. కనుక్కో. అది వస్తుందేమో కనుక్కొని నాకు చెప్పు. ఓ సంజ. నాకు చాలా భయం వేసింది. నువ్వు అన్ని కొట్టేస్తావేమో అనుకున్నాను. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? చూసావా ఒక హోటల్లో ఉన్నాడు, కాలు చేయో తీసేస్తారు. నానా ఇదంతా కాదు గాని అశ్విని దత్తు, కేఎస్ రామారావు ఇలాంటి పెద్ద బ్యానర్ ఏదైనా ఉంటే ట్రై చేయకూడదు? ట్రై చేస్తున్నానే, మనుషులు దొరకద్దు, కొంచెం టైం పడుతుంది. ఏంటి టైం పట్టేది? నీకు అన్ని దొరుకుతాయి గాని ఇదిగో నువ్వు డైరెక్ట్ అయ్యాక నీ పేరు ఎలా వేసుకుందాం అనుకుంటున్నావు? మన దాసనారాయణరావు మేఘాలు వేస్తాడే పేరు, అలాంటిది ఏదైనా ప్లాన్ చేయకూడదు? నిర్మాత దొరక నేను ఏడుస్తుంటే పోస్టర్లో పేర్లు అంటావేంటే? ఏమిట్రా? హలో. హాయ్. ఒకసారి కిటికీలో వచ్చి చూడవా? కిటికీ? హాయ్. అరే నువ్వేంటి ఇక్కడ? నిన్నే ఇక్కడికి ఇల్లు మారాం. మేము సామాన్లు సర్దుతున్నప్పుడే చూశాను నిన్ను. మీ ఇంట్లో అమ్మ నువ్వు ఉంటారా? ఏ ఆగు, ఎందుకు నా చెల్లిని కొడుతున్నావు? నువ్వు ఆగు. నీ చెల్లెలు ఎవరితో మాట్లాడుతుంది? ఎవరితో మాట్లాడుతున్నా బంగారం? రాత్రిపూట ఫోన్లు ఏంటి? ఎవడాడు ఫోన్లో? కొడుతున్నావు ఏంటే? వచ్చి ఒక రోజు కూడా కాలేదు, నేను కొడుతుంటే ఇక్కడ కుర్రోళ్ళంతా రియాక్ట్ అయిపోతున్నారు. ఫోన్లో ఒకడు, మేడ మీద ఒకడు. అంత స్పీడ్ అయిపోయావంటే నేను నీ పెళ్లి చేయాలి, నేను సెటిల్ అవ్వాలి, మళ్ళీ ఎవరితో అన్న ఏంటి మాస్టర్? ఏంటి నీ ప్రాబ్లం? ఇది నా మరదలో, కొట్టుకుంటాను, తన్నుకుంటాను, మేడ మీద తోచి చంపేస్తాను. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని నువ్వు పెద్ద హీరో లాగా, మేమేదో విలన్స్ లాగా ఫిక్స్ అయిపోవద్దు. జాగ్రత్త. ఎలా లోపలికి చిచ్చే, వాడు ఎవడో ఎదవలాగున్నాడు. వాడితో మనకేంటి? పద లోపలికి పదం. ఏమే సిగరెట్ ప్యాకెట్? ఎలా ఉందిరా? ఏ మ్యూజిక్ సెన్సర్, ఏ మ్యూజిక్ సెన్సర్, ఏ మ్యూజిక్ సెన్సర్. కామన్ సెన్స్ లేదు ఎలా? గోల్కొండ పర్మిషన్ దొరకడమే చాలా కష్టమైంది సార్. ఆ డైరెక్టర్ ఏమో ఈ గోడలన్నీ బద్దలు కొట్టమంటాడు సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిస్తే బొక్కలో పెడతారు సార్. మీరు చెప్పండి సార్. ఒక పని చేయండి సార్, ఆ డైరెక్టర్ని కింద పడేసి వాడి మీద గోడ తోసేయండి. ఆ ఆర్కియాలజీ వాళ్ళతో నేను మాట్లాడుతాను. కింద తలగా దెబ్బేంటి? నిన్న రాత్రి మళ్ళీ కొట్టాడు. అసలు ఎవడాడు? మా బావ. మా అక్క జూనియర్ ఆర్టిస్ట్. దానికి ఎక్కడో షూటింగ్లో ఈ ఎదవ తగిలాడు. హీరోయిన్ చేస్తానని మాయ మాటలు చెప్పి పడేశాడు. ఆ తర్వాత మూసపడి కోరి కోరి చేసుకుంది. అప్పటి నుంచి ఇద్దరం కష్టపడి ఆడిని పెంచాల్సి వస్తుంది. ఆడు ఏవన్నా పడాల్సి వస్తుంది. తెగ తాగుతాడు, కొడతాడు. రేట్ వస్తే అమ్మేయాలని చూస్తాడు. అక్క కోసం నేను ఇవన్నీ పడాల్సి వస్తుంది. మా అక్కకి ఏదైనా పనుంటే చూడొచ్చు కదా. మా సినిమాలో నర్స్ వేషం ఉంది, చేస్తుందా? నర్సా? ఏ అన్ని సినిమాల్లో దానికి నర్స్ క్యారెక్టర్లే. డ్రెస్ కూడా కుట్టించుకుంది.
గుడ్ మార్నింగ్. వన్ టూ. పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా ఏలోపే ఏదో చెయ్యాలా ఏలాలా ఏలాలా దునియానే ఏలాలా చక 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 చెడుగుడు ఆడాలా కూకుంటే వస్తయ్యా మా పంటే ఉంటయ్యా కొండంత ఆశయ్యా కూసింత లైఫ్ అయ్యా తిరగేసే తిరగేసే దున్నేసే తులిపేసే అందంగా ఆనందంగా ఇష్టంగా బతికేసే తిరగేసే తిరగేసే దున్నేసే తులిపేసే అందంగా ఆనందంగా ఇష్టంగా బతికేసే పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా ఈలోపే ఏదో చెయ్యాలా నేను చాలా సెల్ఫిష్ని. ఎప్పుడు నా కోసం నా కోసం నా కోసమే ఆలోచిస్తాను, ఎవరి కోసం ఆలోచించను. మరి నా కోసం నువ్వు నాకంటే సెల్ఫిష్వి ఏంటి? నువ్వు నీ గురించి ఆలోచించి నేను నీ గురించి ఆలోచించాలా? అబ్బా అవకాశం రాలేదంటూ కుక్కే బట్టి ఏడొద్దే ఏనాడో వచ్చుంటాది నువ్వే వదిలేసుంటావే చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే నిన్నేం తిరిగి రాదు కదరే పెయిన్ జరుగుతుందో కదా నీకై మిగిలి ఉంది కై రోజే తానే లేని దారులు ట్విస్టే లేని గాథలు రిస్కే లేని లైఫ్లు బోర్ బోరే నువ్వెంతో ఎత్తుకి ఎదిగినా బోల్డంతా సంపాదించిన ఒరి నాన్న పొంగిపోకురా గెలుపెప్పడి సొత్తు కాదురా అది నీతో మొదలవలేదురా అది 50-50 ఛాన్స్ రా పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా ఏలోపే ఏదో చెయ్యాలా నేనా? చిచ్చి చిచ్చి సిగరెట్ గుట్కా మట్కా మందు ఏ అదో అలవాట్లు లేవు. శుభ్రంగా తింటాం, ఎక్సర్సైజ్ చేసుకోవటం. బియర్ అబ్బే అట్లీస్ట్ కాఫీ. చిచి అస్సలా. వీడిని పెళ్లి చేసుకుంటే పబ్బు కాదు కదా, కాఫీ డే కూడా తీసుకెళ్ళనమాట. నిలుచుంటే బస్ స్టేషన్ లో బస్సు వస్తాది ఎక్కొచ్చే పడిపోతే ఫ్రస్ట్రేషన్ లో ఏముంటాది ఎక్కేకే ఇన్నేళ్ళు చేసిన పొరపాటు సక్సెస్ తో సర్దేయొచ్చులే అడినా తిరిగి లేవడం బాల్యం మొదటి లక్షణం దాన్నే మరచిపోవడం వింతేగా ఏది ఎంత అవసరం ఇట్టే తెలుసుకోవడం అంతే మోసుకెళ్ళడం హ్యాపీ బ్లాక్ ఎలా పెట్టారు చూసుకో. నిన్ను భయపెట్టే పనులేమిటో అవి చేసే రోజుకొక్కటి కాపై జడుపే రాదురా నీ కోలే గుల్లైపోయినా కర్మంతా కాలిపోయినా ప్రేమిస్తేనే పని చెయ్యరా పుడుతూనే ఉయ్యాలా నువ్వు పోతే మొయ్యాలా ఈలోపే ఏదో చెయ్యాలా
ఆ లిరిక్స్ ఏంటి? ముంబైకి సాంగ్ ఏంటి? ఆ లిరిక్స్ ఏంటి? వెతో కో డైరెక్షన్ నువ్వును దగ్గర నుండి రాయించావు. అనవసరంగా మెయింటైన్ చేస్తున్నాను నిన్ను. ఈసారి సినిమాలో నిన్ను పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. స్టూపిడ్స్. రవి సార్ 1978లో ఏవిఎం స్టూడియోలో వేటగాడు షూటింగ్ జరుగుతుంటే గేటు దగ్గర ఒకటి కడుగు తిరిగి పడిపోయి అన్నాడు. ఆడు మొహం మీద నీళ్లు జల్లి 2 ఇడ్లీలు పెట్టి లోపలికి తీసుకెళ్ళాను. ఆడే ఈడు నన్ను తిట్టడం, నేను పట్టడం నాకు అవసరమా? అది పోలేండి గురుగారు, మనం వీడి కోసం వచ్చామా? డైరెక్టర్లు అవుతామని వచ్చాం. కూల్ గురుగారు. సార్ ఏంటే డబ్బులా? ఎవరినడుతున్నావు తెలుసురా నీకు? యాదు తెలుసు కదా, యాదు మనిషిందిరా. యాదు మనిషిని డబ్బులు అడిగే అంత ధైర్యంరా నీకు? ఎవడరా నువ్వు? నువ్వేడవే? ఆయన ఎవరనుకున్నావు? యాదు అన్నా. ఆ రోజు నువ్వు అడిగా చూ డాన్సర్ సంజయ్, దాని బావిడి. నిజమా? మళ్ళీ కొడతా అన్న. నీ పేరేంది బే? రాంబాబు అన్న. రాంబాబు. ఈ రోజు నుంచి నువ్వు యాదు మనిషివిరా. సార్ బిల్ కట్టకపోయినా ఎవడు అడగొద్దు. ఏంది? ఇదేటన్నా సడన్ గా ఎంత ఫ్రెండ్షిప్ పెరిగిపోయింది. నువ్వు నాకు నచ్చావురా. నీకు నేను నచ్చానా? నా మరదలు నచ్చిందా అన్న? నేను చాలా ఫ్లెక్సిబుల్ అన్నా. అయితే నీ మరదలు సెటప్ చేసే మా వాడికి. అది నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. రే ఇప్పేసి గుర్తేడు కదా. సాయిగా అరే కాల్ చేయకండి రా, షూటింగ్ జరుగుతుంది ఇక్కడ. సారీ అన్న, సారీ అన్న, సారీ మాట్లాడండి రా. ఇదేరా ప్రాబ్లం మీతో? నా యాక్షన్ లో బాస్ ని చూస్తే అస్సలు తట్టుకోలేవన్నా. ఆగండి రా బాబు, ఆగండి రా, ప్లీజ్ రా, తప్పకండి రా. సాయంత్రం కలుద్దామని చెప్పాను కదా. టేక్ చేద్దాం సార్. వెయిటింగ్. క్లాప్ ఇన్. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. క్లాప్. యాక్షన్. రేయ్, నా చెల్లిని ఏమైనా చేస్తే సారీ ఐ ఫర్గాట్ ద డైలాగ్. హీరోయిన్ బిస్లరీ వాటర్ కే 2,25,000 అయింది సార్. ఏంటి వాళ్ళు కుక్కలకి స్నానం చేస్తున్నారా? నమస్తే సార్. హాయ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్, బాగున్నావా? బాగున్నాను సార్. ఈసారి మాత్రం బాస్ ప్రింట్లు పెంచాలి సార్. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. సూపర్ హిట్ సినిమా కావాలి సార్. నాకు కూడా కావాలా సూపర్ హిట్ సినిమా. ఎవరికి అక్కర్లేదు, నాకు కాదు. వెళ్ళి మీ ఇడ్లీ సరికి చెప్పు. 175 డేస్ సినిమా కావాలి, సూపర్ హిట్ సినిమా కావాలి, రికార్డ్స్ అన్ని పగిలిపోవాలని చెప్పు. ఈ బిల్లు హీరోయిన్ రెమ్యునరేషన్ లో కట్ చేద్దాం సార్. వదిలే. నువ్వు వెళ్ళరా. ఫైటర్స్ సార్, ఫ్యాన్స్ వచ్చారు. రమన్ రే సాయి రా. ఏంట్రా ఎందుకు ఇవన్నీ? ఇదే రోజు 4 సంవత్సరాల క్రితం మన సినిమా రిలీజ్ అయ్యి 175 డేస్ ఆడింది. ఇంకొకటి రిలీజ్ అయింది. సెలబ్రేట్ చేసుకోకుంటే ఎలా ఉంటాం సార్? రే కత్తెవరా. ఏంట్రా ఇదే? నా బాస్ కి లాస్ట్ ఇయర్ 2 సార్లు ఇలానే బొట్టు పెట్టానన్నా. ఇప్పుడే కదన్నా, ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాను. మతి పోయిందా నీకు? పర్లేదన్నా, చిన్న బొట్టన్నా. నాకు ఇలాంటి నచ్చవని తెలుసు కదా. పర్లేదన్నా, చిన్న బొట్టన్నా. అది మిరాకిల్ స్టార్ మల్లిక్. ఎప్పుడు తినేసారా? అరే ఎంఎస్ సార్, హీరోయిన్ ఎక్కడ? లోపల ఉందా? ఎవరు రాకుండా చూడు. అలాగే మాట్లాడొస్తా. ఓకే. లోపల హీరోయిన్ ఉంది, ఏదో ఏడుస్తున్నాడు. ఏడవనివ్వండిరా. కాదు సార్, ఈ సీన్ లో టైం బాగుంది, డైరెక్టర్ అయ్యాడు. లోపల నిజంగా ఏ అఫైర్ ఉండదు. వీళ్ళిద్దరికి అఫైర్ ఉందని జనం అనుకోవాలి. అది చాలు. అది సార్ లోపల ఫైటర్స్ రెడీ ఏంటి? ఏం లేదు సార్. హాయ్ డార్లింగ్, హాయ్ స్వీట్ హార్ట్, ఐ మిస్ యు సో మచ్. నిన్న ఈవినింగ్ కదా కలిసాం. 1 డే గ్యాప్ అంటే మాటలా? మరి నేను యుఎస్ వెళ్తున్నాను. 3 months వరకు నేను రాకపోవచ్చు. దెన్ వాట్ విల్ యు డు? క్యాన్సిల్ చేసేయచ్చు కదా ప్లీజ్. నో డా, I've already committed and the payment is damn good. I'm so sorry. ఇడ్లీ సార్ నమస్తే సార్. బాస్ సినిమా 175 డేస్ పడాలి సార్. ఎన్ని సెంటర్స్ కావాలి? 100 డేస్ ఎన్ని? 175 ఎన్ని? 300 డేస్ ఎన్ని? చెప్పండి రా. ఇరక్ కుమ్మేస్తారా సినిమా. సూపర్ డూపర్ అండ్ సెన్సేషనల్ హిట్. ఏదో సుమంత్ యాక్టర్ సెలక్షన్స్ అవుతుందంటే వెళ్ళాను. హీరోయిన్ బొడ్డు మీద గుమ్మడికాయ వేసి కొబ్బరి బొండాన్ని పగల. సార్ నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ అన్నా కదా? అవును సార్. రానికో పని చెప్తాను సార్.
మన తెలిసిన కంపెనీ ఒకటి ఉంది ఫుడ్ పెడతారు కానీ శాలరీ ఎవరు చేస్తావా? చెయ్యండి సార్. ఏ డైరెక్షన్ సార్. ఇంత జలకిచ్చావేంట్రా? అవును సార్. ముందు అబ్జర్వేషన్ అంటారండి, తర్వాత అప్రెంటిస్ అంటారండి, తర్వాత మా అసిస్టెంట్ డైరెక్టర్, తర్వాత అసోసియేట్, తర్వాత కో డైరెక్టర్. ఇవన్నీ దాటుకొని నేను డైరెక్షన్ చేయలేను సార్. లోపల నుంచి స్టార్స్ తన్నుకు వచ్చేస్తున్నాయి సార్. మన వాళ్ళకి తమిళ డైరెక్టర్లు అంటే మోజెక్కువ సార్. ఒకసారి యాజ్ కొట్టండి సార్. ఈ రోజు నుంచి నా పేరు సత్యబాబు కాదు, సెందిల్. మీరు కూడా ఈసారి కలిసినప్పుడు సెందిల్ అనే పిలవండి సార్. అనే ஒரு டீ குடிங்க. நானும் எஸ்ஜே சூர்யா, செல்வராகவன், கருணாகரன், கௌதம் மேனன் எல்லாரும் రూమ్మేట్స్ தானே. రూమ్మేట్? ఆమా. 2 రోజుల్లో ఎంత ముదిరిపోయారా? ముదురు అన్న తెలంగాణ என்ன సార్ అర్థం? వీటితో కష్టం అన్నా. ఈసారి రాస్తారు మా ఖాతాలో. మొన్నే కదా ఇచ్చాను. నిన్నే మీ బావ వచ్చి 2000 పట్టుకెళ్ళాడు. ఈసారికి ఇవ్వండి. ఎన్నిసార్లు ఇస్తారమ్మా? ఇప్పటికే బాకీ చాలా పెరిగిపోయింది. డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. 2 రోజుల్లో ఇస్తాను, సరుకులు ఇవ్వండి. ఇంకోసారి ఇలా జరగదు. లేదమ్మా, లేదు లేదు, డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళండి. నీకు డబ్బు కావాలి, నాకు నువ్వు కావాలి. వస్తావా? మాట్లాడుతున్నాను కదా, ఇక్కడ మాట్లాడుతున్నాను కదా. సరుకులు కావాలా? ఆకలిగా ఉందా? నాకు ఆకలిగా ఉంది. ఇది మామూలు సంజ కాదురా. ఇదేంట్రా దమ్మొస్తుంది? ఎన్ని గొడవలు చేసాం, ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఎత్తుకురాన్రా, రేపు చేసి పడేస్తా. ఎందుకన్నా? దాని బావ పెద్ద బ్రోకర్ గాడు. ఆడికి చెప్తే ఆడే తీసుకొచ్చి నీ దగ్గర పడుకోబెడతాడు. సిగరెట్ సిగరెట్ సిగరెట్. ఓసారి పేషెంట్ నమ్మనమ్మా. ఓకే సార్. నమస్తే డాక్టర్. ఏమ్మా, ఎలా ఉంటుంది ఒంట్లో? చాలా నీరసంగా ఉంటుంది. అప్పుడప్పుడు దగ్గు కూడా వస్తుంది. అలా దగ్గినప్పుడు ఎప్పుడైనా రక్తం పడిందా? ఒక్కసారి పడింది. మీ ఇంటి నుంచి ఎవరినైనా రమ్మనండి, మాట్లాడాలి ఒకసారి. పర్వాలేదు, నాతో చెప్పండి. మీ పిల్లలుంటే రమ్మనండి. ఎవరూ లేరు డాక్టర్. ఏదైనా సరే నాతో చెప్పండి, నాకు తట్టుకునే శక్తి ఉంది. మీ కడుపులో క్యాన్సర్ ఉంది. కాస్ట్లీ మెడిసిన్ వాడితే గానీ తగ్గడానికి అవకాశం లేదు. మీరు తట్టుకోగలరా? అలా వాడకపోతే ఎన్నాళ్ళు బతుకుతాను డాక్టర్? కట్ చేస్తే హీరో నుంచొని ఉన్నాడు. దూరంగా కారు ఆగుంది. పక్కనే ఇద్దరు మిస్టీరియస్గా మాట్లాడుకుంటున్నారు. హీరో అలా వచ్చి మెల్లిగా నడుచుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేశాడు. వాడు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇక్కడ డెడ్ బాడీ ఉంది, కానీ సతీష్ కాదు, అరుంది. అరుణా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. సూపర్. తర్వాత సీన్స్ డిస్కస్ చేస్తున్నారా? అవును దా. ఇదిగో ఈడో కూడా మా అమ్మ ఒక్కతి. నేనేది చెప్పినా సూపర్ అంటారు, అందుకే వీళ్ళకి చెప్తుంటాను. దా, ఏం షూటింగ్ లేదు ఇవాళ? లేదు, 10 days ఖాళీ. ఖాళీ అని చెప్పేసి ఖాళీగా కూర్చోకో. నీ పిచ్చి కోసం ఏదో ఒకటి చెయ్యి. పిచ్చి అంటే? ఇప్పుడు మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి. ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం? అసలు నువ్వు ఏ అవ్వాలనుకుంటున్నావు? కొరియోగ్రాఫరా, ఐటమ్ గర్లా? కొరియోగ్రాఫర్ అయితే కొత్త కొత్త మూమెంట్లు కంపోజ్ చేసుకుంటూ ఆ పని మీద ఉండాలి. ఐటమ్ గర్ల్ అయితే జిమ్కి వెళ్ళటం, ఎక్సర్సైజ్ చేయటం, బాడీని మంచి షేప్లో పెట్టుకోవటం, ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పుడు ముందు మన పిచ్చి ఏంటో తెలుసుకో. ఆ పిచ్చి కోసం మనం ఏం చేయాలో తెలుసుకోవాలి. ఏంటి? అదిగో మా రాజ్యం వచ్చింది. రాజ్యం, నీ పిచ్చి ఏంటో చెప్పవే. అంటే అదే నీ గోల్ ఏంటి అని. నా గోల్ ఏముంది నాన్న? ఆంధ్రదేశంలోనే నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలి. సూపరే. దానికోసం నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తాను? నా కొడుకు టైంకు తింటున్నాడా లేదా అని చూస్తాను. ఏదైనా కథలు రాస్తుంటే దూరం నుంచే గమనిస్తాను. దేని గురించి అయినా ఆలోచిస్తున్నాడు అనుకో, డిస్టర్బ్ చేయను. అంతేకాదు, వాడు డిస్టర్బ్ అయ్యే ఏ విషయమైనా సరే నా ప్రాణం పోయినా చెప్పను. అదేంటి రాజ్యం, అంత ఎమోషనల్ అయిపోయావు? నీ పని బానే ఉందిరా, నా సంగతి ఎవరు చెప్పుకోను. ఇక్కడ ఆల్రెడీ డాన్సర్లు సెట్ లో వెయిటింగ్, అక్కడేమో ఫైటర్లు హోటల్ వచ్చి కూర్చున్నారు. ఈ ఇడ్లీ గాడేమో 1000 మందితో అసెంబ్లీలో క్లైమాక్స్ ప్లాన్ చేశాడు. అసెంబ్లీ ముందే బాంబ్ బ్లాస్ట్ అట. ఎవడు పర్మిషన్ ఇస్తాడు? నువ్వు ఉండరా, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అసెంబ్లీ ముందు క్లైమాక్స్ ఏంటి? నమస్తే సార్. అదే సార్, అర్థం కావట్లేదు. మీ అపాయింట్మెంట్ కావాలి సార్. దేనికి? సబ్జెక్ట్ ఒకటి ఉంది, చెప్పాలి సార్. ఏం సబ్జెక్ట్? యాక్షన్ థ్రిల్లర్ సార్. మీరు ఫ్రీగా ఉంటే 1 గంట టైం ఇస్తే నేను వచ్చి చెప్తాను సార్. ఏంటవి? ఏం డిస్కషన్ ఏంటి? కథ చెప్తామని సార్. కదా? దేనికి? డైరెక్షన్ కోసం సార్. డైరెక్షనా? చెయ్యరా, చెయ్యి. అసలు నువ్వు నా దగ్గర పని చేయడానికి వచ్చావా, ట్రయల్ చేసుకోవడానికి వచ్చావా? ప్రతి వాడికి డైరెక్షన్ అంటే కామెడీ అయిపోయింది. అది కాదు సార్, చిన్న కథ. చిన్న కథ నా చెప్పరా? అరే చేసి తీసుకురండి రా, సార్ కూర్చుంటాడు ఇక్కడ. అరే చేసి తీసుకొచ్చేయండి రా ఇక్కడ.
దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపేయండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడండి రవి. కూర్చో సార్. సార్ అది కూర్చో. కూర్చోరా నువ్వు కూర్చో. మొదలుపెట్టు. చెప్పు చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా, మొదలుపెట్టు. చెప్పు. సార్ ఓపెన్ చేస్తూ పల్లెటూరు అండి. పల్లెటూరు, బస్తీ, టౌన్, సిటీ నేను డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు కదా. చెప్పు. ఒక ఎర్లీ మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్, మిట్ట మధ్యాహ్నం, సాయంత్రం అది నువ్వు కదా చెప్పాల్సిందే, నేను కదా. నువ్వు చెప్తావా? చెప్పు నువ్వు కదా చెప్పు. ఒక 18 ఏళ్ళ అమ్మాయి. 18, 34, 54 నీకెందుకురా? నీకెందుకు? చెప్పు నువ్వు కదా చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. సార్ నాకు భయం వేస్తుంది సార్. భయం వేస్తుందా? అవును సార్. ఎందుకురా? ఎందుకంటారేంటి సార్? ద గ్రేట్ డేంజరస్ జీనియస్ ఇడ్లీ విశ్వనాథ్ ముందు కథ చెప్పడం అంటే మాటలా సార్? వాడు పిల్లోడు సార్. పిల్లోడా? ఆడు పిల్లడు కదా, డైరెక్టర్ వాడు. నువ్వు చెప్పురా, కథ చెప్పు. చెప్పు చెప్పు. సార్ నాకు వణుకొచ్చేస్తుంది సార్. వణుకొచ్చేస్తుంది సార్. నాకు స్టోరీ చెప్పటానికే నీకు వణుకొచ్చినప్పుడు రేపు పబ్లిక్ ఏం చెప్తావురా నువ్వు స్టోరీ? ఏవి మ్యూజిక్ సెన్స్ సార్? ఏ మ్యూజిక్ సెన్స్ సార్? ఇందులో మ్యూజిక్ ఏముందిరా? అంటే మీరు మాట్లాడుతుంటే రిథమ్ ఏంటి సార్? నాకు అర్థం కావట్లేదు అసలు. ఆ రిథమ్ ఏంటి సార్? ఆ మ్యూజిక్ సెన్స్ అసలు ఎలా, ఎక్కడి నుంచి మీకు అసలు ఇదంతా? రవి హాయ్. ఏంటి చెప్పు. ఏం చేస్తున్నారు డైరెక్టర్ గారు? సీన్ రాసుకుంటున్నాను. లవ్ సీన్స్ రాసుకుంటున్నాను సార్. లవ్ సీన్స్ కిటికీలు మూసుకుంటే రావే సార్, తెరిస్తే వస్తాయి. ఒకసారి కిందకు వస్తారా? మీతో మాట్లాడాలి. Non dire no, che ti conosco e lo so cosa pensi, non dirmi no. Os tempos vão, foram-se os tempos e agora te calas. డిన్నర్ అయిందా? అయింది కానీ ఒక కథ చెప్తాను, ఎలా ఉందో చెప్పు. అస్తమాను కథలేనా? రా సాంగ్ విందా. రవి, నీ ముందు గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? ఏదో నాటకాలు వద్దే. గర్ల్ ఫ్రెండ్ ఉందా లేదా అడుగు. ఎక్స్ట్రాలు వద్దే. అలాంటివి ఏమీ లేవు. అంటే నాకు కూడా తిరగాలని ఉంటున్నాను అనుకో, ఎందుకో కుదరక ఐడియా ఖాళీగా వదిలేశాను. వీడు ఫ్రెష్ తెలియడం లేదు, డమ్మో తెలియడం. ఏంటన్నావు? నో నువ్వు లవ్ సీన్స్ కూడా రాస్తావా? ఎందురాను? అంటే హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకోవడం ఉంటాయా? ఎందుకుండవే? అబ్బో, నువ్వు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నావు. నీ హీరో హీరోయిన్లు చివరికి కలుస్తారా? అంటే అప్పుడే క్లైమాక్స్ లో కలుస్తారు. అప్పుడే కలుస్తారు. ముందు పీకిందైతే ఏం లేదన్నమాట. నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? ఇందాకటి నుంచి ఏదో ఏం చేయట్లేదనే కానీ ఫీలింగ్. నాకు కూడా నిన్ను కురికి తినేయాలని ఉంది, కానీ ఎందుకు కొన్ని విషయాలు నన్ను ఆపుతున్నాయి. కొన్ని విషయాల్లో నువ్వు ఓపెన్ అవ్వవు, కొన్ని విషయాల్లో నేను ఓపెన్ అవ్వను. ట్రస్ట్ మీ, ఏదో ఒక రోజు ఈ ఆటో కదిలి ఊగిపోయే రోజు వస్తుంది. రవి చూడు, చూస్తావుగా. రవి, నీ బర్త్డే ఎప్పుడు? ఎప్పుడు పుడితే ఎందుకు గానీ? ఏ నాది రేపే అని చెప్తామని టాపిక్ తెచ్చా. ఓహో, ఇంకో 2 hours లో సంజయ్ మళ్ళీ పుట్టేస్తుంది. రేపు నీకు షూటింగ్ లేదా? లేదు, మా ఇడ్లీ గాడికి మూలసంగ ఆపరేషన్ అయింది. ఏ లేదు, జస్ట్ ఏంటి సంజయ్ ఉందనుకున్నావా? ఎందుకనుకో, అయిపోవడం మాదే. అయిపోవట్లన్నీ తెల్లగానే ఉంటాయి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే. ఇప్పుడు దాకా ఉండి ఇప్పుడే వెళ్ళిపోయింది. కానీ మా మధ్య ఏం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి శారీస్ లో కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇదిగో కొట్టకే హీరో ఎంటర్ అయిపోతాడు. ఇది మీదే. ఇంటికి వెళ్ళి మీ మరదలకి ఇచ్చేయి. ఇదిగో బ్రదరు, దానికి మంచి కవరింగ్ వేయించు. దీనికి కదరా నీ కేసు తక్కువ కవరింగ్. టైం అయిపోతుంది, ఇంకా ఫోన్ రావట్లేదేంటి? అయ్యో అయ్యో, వీడికి విష్ చేసే అలవాటు ఉందా లేదా? సంధ్య సంధ్య రా రా రా, హారతి తీసుకో.
ఇవాళ నీకేమేం కావాలో చెప్పు, అన్నీ వండి పెడతాను. బంగారా బంగారా నీకోసం అన్న వచ్చాడు. ఏ అన్నా? అదే ఏదన్నే. నా చెల్లి కోసం వాడెందుకు వచ్చాడు? నీ చెల్లి మీద మోజుపడి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చాడే. ఏమన్నా రాస్తాడేమో నీ చెల్లికి. ఇంకా ఇష్టపడితే ఉంచుకుంటాడేమో, మనకేం తెలుసు. ఛీ, నువ్వు అసలు మనిషివా పశువా? చెప్పేది వినవే. ఏ స్థానమో కబ్జా చేసి మీ చెల్లికి రాయిస్తాడేమో, ఎవరికేం తెలుసు. నేను రాను బావా. అక్కడ ఎందుకు కొడతావు? ఇవాళ దీని పుట్టినరోజు కాదు కదా, కొట్టినా పర్లేదు. నేను వస్తాను బావా. దావా మంచిదాను కదా, నన్ను నమ్మవే. నేను నీకు బావని బ్రోకర్ని కూడా. ఏం చేసినా మన మంచికే కదా. నువ్వు పైన ఉండవే, మళ్ళీ వాళ్ళకి కనబడితే అదొక ప్రాబ్లం. చూసావా నీ ఫ్యాన్స్. కట్ చేయి. తిను. ఫస్ట్ టైం ఏదైనా కేక్ పెడతాడు. తిని బంగారం. నువ్వు అంటే ఏదన్నా ఏమన్నా చేస్తాడు కదన్నా. రెండు తులాలు ఉంటుంది కదా అన్న. బంగారాన్ని బంగారం వేసుకుంటాం. వేసుకో. ఎందుకే ఏడుస్తున్నావు? ఆనంద బాష్పాలన్నా. ఎమోషన్ ఎక్కువైతే ఐస్ అమ్మడి వాటర్ వస్తాయి కదా, అది. నాకు నచ్చిన దానికి డబ్బులు ఇచ్చా, లేకపోతే ఫ్రీగా రేప్ చేసా. ఇలా చైన్లు ఇవ్వలే. బంగారం ఏంట్రా థ్యాంక్స్ కూడా అయిపోకుండా పోతుంది. భయం అన్నా, నెక్స్ట్ టైంకి ఫ్రీ అయిపోద్ది. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే. ఈ కుర్రోళ్ళు కాకుండా వేరే కుర్రోళ్ళు నలుగురిని ఇస్తే ఒకడికి చిన్న కవరింగ్ ఇవ్వాలి, మొత్తం అడ్జస్ట్ అయిపోద్ది. చేయి కడుక్కో అన్న, ఏగలు అవుతున్నాయి. మాట్లాడుకో. అరే ఏమైంది? రాత్రి 2 గంటల ముందు చెప్పాను రేపు నా బర్త్డే అని. నువ్వు ఫోన్ చేస్తావని రాత్రంతా వెయిట్ చేశాను, నువ్వు చేయలేదు. అట్లీస్ట్ మార్నింగ్ చేస్తావనుకున్నాను, అది చేయలేదు. ఆడెవడో కేక్ పట్టుకుని వచ్చాడు. మా ఇంట్లో ఎదవేమో నన్ను అమ్మేయాలని చూస్తాడు. నమ్ముకున్న నువ్వు ఉన్నావో పోయావో తెలీదు. అంతా నా సారీ సంజయ్, రాత్రి అంతా కథ ప్రిపేర్ అవుతున్నాను. పొద్దునే 6ంటికి ప్రొడ్యూసర్ రమ్మన్నారు. ఇదిగో పొద్దునే 6 గంటల నుంచి వెయిటింగ్ ఇక్కడ. తర్వాత గంటకి గంటాకి రండి చెప్తున్నారు. 5 గంటల నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఈ 5 గంటల్లో కూడా గుర్తు రాలేదా నేను? సారీ రా. నీ పర్సనల్ లైఫ్ అంటూ ఏం లేదా? ఒక్క ఫోన్ కాల్, ఒక్క బర్త్డే విష్. బర్త్డే నువ్వు దుబ్బేస్తావేంటి? నువ్వు క్వీన్ ఎలిజబెత్వా కంట్రీ అంతా సెలబ్రేట్ చేసుకోవడానికి? ఏ పీ కావని? ఐ హేట్ బర్త్డేస్. సారీ సంజయ్, నీ మీద చిరాకు పడి వచ్చేసాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. హ్యాపీ బర్త్డే. ఏదో కథ టెన్షన్లో మర్చిపోయాను. నీకు విషయం తెలుసా? నిన్న నా బర్త్డే. నేను చెప్పానా? లేదే. ఐఎమ్ సారీ వన్స్ అగైన్. ఏడవకో, నువ్వు ఇంటికి వెళ్ళి ఈవినింగ్ కలుద్దాం, సరేనా? ఆటో సారీ. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తున్నావు కదా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఇంత సెన్సిటివ్ అయితే అలాగే నువ్వు ఎలా బతుకుతావే? నాకైతే టెన్షన్గా ఉంది. సరే వెళ్ళు, సాయంత్రం కలుద్దాం. పోనీ పోనీ. అరే రవి, ఆ పిల్ల దరిద్రం ఉండో తెలుసా? ఏంట్రా? దానికి నువ్వు దొరకడం. చూసించాలు బండెక్కు. ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు, ఎప్పుడు తిడుతుంటావు. చెప్పు. ఓపెన్ చేస్తే పల్టూరు సార్. పల్టూరు దూరంగా ఉన్న ఒక కొండ. ఆ కొండ ఎడ్జ్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి నిలబడి ఉన్నారు. వాళ్ళిద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో కింద కట్ చేస్తే డీప్ డెప్త్ సార్. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు సార్. ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పింది. ఆ అబ్బాయి ఇలా 2 చేతుల్లోకి అమ్మాయి ఫేస్ తీసుకుని దగ్గర లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టాడు సార్.
ఒకళ్ళొకళ్ళు చూసుకుంటున్నారు సార్. తప్పండి సార్. అమ్మాయి కింద పడిపోయింది సార్. ఆ చచ్చిపోయిన అమ్మాయి హీరోయిన్ సార్. ఆ తోసేసింది హీరో సార్. ఇది ఓపెనింగ్సేనా సార్? వెరీ ఇంట్రెస్టింగ్. చెప్పు. దేవుడి దేవాల మామిడి కథ ఓకే అయిపోతే బాగుండు. ఎక్కడే 4 నెలల నుంచి కథలు వింటున్నాం, ఏది ఓకే కావట్లేదు. అయ్య బాబు అలాగంటారేంటండి? మీ ఊరి దగ్గర విషయం ఉన్నట్టే ఉంది, చూద్దాం. కథ చాలా బాగుంది రవి సార్. కాకపోతే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఎవరైనా చేస్తే బాగుంటుందని నా ఫీలింగా. ఓకే, నీకు మంచి అమౌంట్ ఇస్తాను, నాకు కథ ఇచ్చేయి. నన్ను నమ్మండి సార్, బాగా తీస్తాను సార్. సినిమాలో పోయి దెబ్బతిని ఉన్నాను, రిస్క్ తీసుకోలేను రవి. ఇస్తే కథ ఇవ్వు, లేకపోతే నీ ఇష్టం. సారీ సార్, నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎరా ఏమైందిరా? కథ బాగుందన్నారు, డైరెక్షన్ ఏమన్నారు? అదేంట్రా? సరే బాధపడకు, వేరేదే ట్రై చేద్దాం. బాధపడదంటే ఎలారా? బాధపడతాం. కొంచెం డిప్రెషన్గా ఉంది, జాగింగ్కి వెళ్ళి వస్తాం. జాగింగ్ ఏంటి? డిప్రెషన్లో ఉన్నప్పుడే నీరసం వస్తుందిరా. ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ ఎనర్జీ, గెయిన్ ఎనర్జీ. ఓకే, రన్. కొంకి జల్లో కొత్త లాంటివి కాకుండా కొత్త కిమ్స్ లోను నిమ్స్ లో నెల్లాలు సెటిల్ అయిపోవాలి, అలా కొట్టాలి. జాగ్రత్త కొట్టండి. ఆడే కొట్టే పని పేరు చెప్పి కొట్టాలా? మనకి పబ్లిసిటీ ఎందుకురా, పని ముఖ్యం. అమ్మడి అమ్మ మిస్ అయ్యాడు. ఎవరా మీరు? రండ్రా. వాడిని అదొకండి రోయ్, వదిలితే నాకు తోడళ్ళు అయిపోతాడు. రాయ్, ఫెన్సింగ్ ఎక్కలేక ఆగిపోయింది తప్ప మిమ్మల్ని కొట్టారు మాత్రం కాదు రోయ్. అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారా? నన్నేనా కాదా? అసలు ఎందుకు కొట్టాలనుకుంటున్నారు? ఆన్సర్ చెప్పండి. ఇక మీరు నా కారణాలు ఏమి చెప్పక్కర్లేదురా. మిమ్మల్ని ఉతకటానికి నాకే కారణం దొరికేసింది. రండ్రా 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 రండ్రా. కొట్రా, కొట్టు. ఎంతమందిని కొడతారా?
అరే కష్టపడి రాసుకున్న స్క్రిప్ట్ రా, అప్పటికి చెప్తానే ఉన్నాను. అసలు ఎవడు పంపాడరా మిమ్మల్ని? విలన్ పేరేంటో చెప్పరా రే. ఏంటిడు ఏ చెత్తనా కూడా పంపించుంటాడు? అక్క, నేను చూస్తుంటే భయం వేస్తుంది. నీ ఆరోగ్యం దెబ్బతిన్నట్టుగా ఉంది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకూడదు? చూడు, ఇప్పుడు చెప్తే చెప్పావు కానీ నా కొడుకు ముందు ఎప్పుడు చెప్పకు, వాడు టెన్షన్ అయిపోతాడు. అయినా ఎందుకు ఈ వెధవ సినిమా ఫీల్డ్? ఎంబీఏ చేశాడు. బంగారం లాంటి ఉద్యోగం చూసుకోక. నీకొక విషయం తెలుసా? నా మొగుడు చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్. సినిమాలు కొని కొని ఆస్తంతా పోగొట్టుకొని ఎవరికి ముఖం చూపించలేక ఊరేసుకొని చచ్చిపోయాడు. అయినా సరే మాకు సినిమా అంటే చాలా ఇష్టం. నా కొడుకు పెద్ద డైరెక్టర్ అవ్వాలి, మంచి మంచి సినిమాలు తీయాలి. ఈ సినిమాలు కొనేవాళ్ళంతా ఊరేసుకొని చచ్చే రోజులు పోవాలి అంతే. ఏంట్రా సాయి మళ్ళీ వచ్చారు? ఒకసారి బాస్ని కలిసి వెళ్ళిపోతామన్నా. డబ్బింగ్ జరుగుతుందిరా. అసలు మీరు చెప్పేదే గంట, ఆ గంటే తినేస్తాలాగా. బాబు మీ కాళ్ళు పట్టుకుంటాం, ఒక్కసారి బాస్ని కలవనివ్వండి. రే సాయి నా మాట ఏంట్రా, డబ్బింగ్ ఎంత కలిపిస్తాం. ప్లీజ్ అన్న, 2 minutes. అదిగో మల్లికారు వచ్చారు. నమస్తే సార్. నమస్తే. ఏం సార్ ఏంటిలా వచ్చావు? సార్ మేము వద్దని ఎంత మొత్తుకున్నా నైజాం మళ్ళీ అదే డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాడండి. ఇంతమంది సినిమాకి 95వ రోజు 4 సెంటర్లు ఎత్తి పడేసాడండి. అస్సలు కోఆపరేషన్ ఉండదండి. అదేంటండి, సినిమా ఇచ్చేదాకా ఒకలా మాట్లాడతాడు, ఇచ్చిన తర్వాత ఇంకోలా మాట్లాడతాడు. సార్ రిలీజ్ దగ్గర పడుతుంది కదా, సిటీలో ఒక్కటి సరైన వినాలి లేదండి. ఇంత పెడతాడు, ఎవడ కనపడతాయండి. అడిగితేనేమో ప్రతి సెంటర్లోనే ఉన్నాయంటాడు. అయితే ఇప్పుడు నేనేం చేయను? సార్ మీరు ఒక్కసారి ప్రొడ్యూసర్తో ఫోన్లో మాట్లాడండి, మేము వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్లో కూర్చుంటాం. సరే నేను మాట్లాడతాను. అలాగే సార్. రవి సార్ రే వెళ్ళండి రా, తర్వాత రండి. ఓకే అన్న. అవును రవి సార్, ప్రొడ్యూసర్ ఫోన్ చేశాడు, నువ్వేదో కథ చెప్పావంట కదా? అవును సార్. చాలా బాగుంది అన్నాడయ్యా, నాకు కూడా చెప్తావా? అంటే అది నేను డైరెక్ట్ చేద్దాం రెడీ చేసుకున్నాను సార్. సిగరెట్ ఎవరా? హీరో క్యారెక్టర్ ఏంటి? అసలు అది క్యారెక్టర్ లేదు సార్. ఇంట్రడక్షన్ ఏదో బాగుంది అన్నాడే. అంటే ముందు మీరు క్లైమాక్స్ వినండి సార్, నచ్చితే ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను సార్. కాన్ఫిడెన్సా లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావా? అంటే మీరు మొత్తం వింటే మీకు ఐడియా ఉంటుంది సార్. ఇప్పుడు చెప్పగలవా? చెప్తాను సార్. 2 చైర్లు ఏంట్రా? సాయి కాసేపు ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఓకే బాస్. సైలెంట్ గా ఉండండి రా. రే రే కత్తి ఏంట్రా ఇది? సెంటిమెంట్ అన్నా, నువ్వు కథ చెప్పాలి, బాస్ ఓకే అనాలి, సిల్వర్ జూబ్లీ పడాలన్నా. మాకు అంతకన్నా కోరికలు లేవన్నా. చెప్పు రవి. సార్ ఇప్పుడు నేను ప్రీ క్లైమాక్స్ని స్టార్ట్ చేస్తాను సార్. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. ఇది సార్ అంతే. చాలా బాగుంది రవి, ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ సార్. కానీ నీకే ఎందుకు డైరెక్షన్ ఇవ్వాలి? నాకెందుకు ఇవ్వకూడదు సార్? నువ్వు చెప్పినట్టే తీస్తాను నమ్మకం ఏంటి నాకు? సరే ఒక పని చేద్దాం సార్, ఒక 3 సీన్లు ట్రయల్ షూట్ చేసి చూపిస్తాను. సరే చెయ్యి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అక్కా ఎక్కడికి పోయావే? ఏ ఆ కుర్రాడేంటి అన్నిసార్లు వచ్చేలాడు? ఏ కుర్రాడు? అదే రవి, నీ సెల్లు కూడా ట్రై చేశాడంట. కేఫ్లో ఉంటానన్నాడు. ఓకే. ఈ ట్రయల్ షూట్ కొంచెం బాగా రావాలరా, లేదనుకో. రవి, ఐడియా ఏంటంటే రవి. నువ్వు రారా. ఇంటికి వచ్చావంట? ఎందుకు? ఏం లేదు, ట్రయల్ షూట్ ఒకటి ఉంది, దాంట్లో 2 days యాక్ట్ చేయాలి. అందుకా? డమ్మీ షూటేలే, నువ్వు డమ్మీ హీరోయిన్, డమ్మీ హీరో. హీరో కప్పుడు వద్దురా బాబు, చెప్పారు కదా ఇలాగే చేస్తాను. ఓవర్ చేయకురే, గుండు పగిలిపోద్ది. ఒరే ఆనంద్, వీడియో కెమెరా కూడా చూడరా, అది తీసుకుంటా. అందుకే డబ్బులు పక్క నా ఫ్రెండ్ దగ్గర పట్టుకొస్తా. సూపర్, వెరీ గుడ్. రేపు నువ్వు ఖాళీయేగా? ఖాళీయే, కానీ నేను చేయను. చేయవా? ఏ నేను చెయ్యను అంతే. ఎందుకు చేయవు అంటున్నా? ఏంటి భయపడతావేంటి? ఇదిగో రేపు పొద్దున 6 గంటలకే షూటింగ్. నేను రాను. ఎందుకు రావు? నువ్వు ఎలా రావు చూస్తానుగా. ఏంటి నువ్వు చూసేది? ఏడిసేవులే. సెల్ఫిష్ కి ఔలాద్.
నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి 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 ఏం చేసావు మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి 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 ఎన్ కాదల్ ఉనకు పురియదా నీ లవ్ యు సొల్లుడా ప్రేమించమంటూ నన్ను చంపేస్తావే వద్దంటున్నా వినవా నీ అద్దు దాటి నాపై పైకొస్తే అయిపోదా ఇక గొడవ నా మనసునే రగిలించమాకే నమ్మవే ఏం చెప్పినా నా ప్రాణమే నువ్వే కళ్ళలో లోగిళ్ళలో నీ రూపమే నిండే నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి పగలిలా స్వప్నమై ఏమిటి అల్లరి రేయిలో ఆలాపనై చేస్తవే అలసడి వదిలే ఎంట పెనవేస్తవే పెదవే పట్టి కొరికేస్తవే చూపులతోటి చురకేస్తవే కై పక్కించి కాటేస్తవే నీ వచ్చాను హిమబిందువై ముంచేసే రణము సింధువై కలిసుందాము అనుబంధమై శ్వాసమే ఎన్ తేడల్ ఉనకాగా நேசமே என் நேசமே வருவாயா எனக்காக నువ్వంటేనే చచ్చేంత పిచ్చి గుండెల్లోన దూరావు గుచ్చి ఏం చేసావు మాయల్లో ముంచి నన్నిచ్చాను నిన్నెంతో నచ్చి ఎన్ కాదల్ ఉనకు పురియదా నీ లవ్ యు సొల్లుడా నమస్తే సార్ కోనా సార్ ఎప్పుడు ఇస్తావా డైలీ వెర్షన్ 2 డేస్లో ఇచ్చేస్తాను సార్. నమస్కారం సార్. నమస్తే రవి, బాగున్నావా? బాగున్నాను. ఏంటి ఇక్కడ చిన్న ఎడిటింగ్ పని మీద వచ్చాను సార్. ఏమయ్యా మన నెక్స్ట్ పిక్చర్కి ఒక కొత్త అమ్మాయి కావాలయ్యా. ఎవరైనా ఫ్రెష్ లుకింగ్ అమ్మాయి ఈ మధ్య ఏమైనా చూసావా? అదే మొన్న ఒక ట్రయల్ షూట్ చేశాను సార్. అందులో ఒక అమ్మాయి ఉంది, చూస్తారా? పదా చూద్దాం. రండి రండి లోపలికి రండి రండి. ఫస్ట్ నుంచి ప్లే చేయండి. బాగుంది రవి అమ్మాయి. పర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తుంది సార్. ఒకసారి పిలిపిస్తావా, స్క్రీన్ టెస్ట్ చేద్దాం. అలాగే సార్. రా బంగారం, ఎలా ఉంది ప్యాలెస్? నీకులాగే బాగుంది కదా? ఎవరిది బావా ఇల్లు? కంగారు ఎందుకు, అసలు ఎందుకు వచ్చాం? చెప్తాగా. సార్ వస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. దిస్ ఈజ్ మై బంగారం సంజయ్. యా ఐ నో, వెరీ క్యూట్, స్వీట్ స్మైల్. ఏం లేదు బంగారం, సార్కి నువ్వంటే చాలా ఇష్టం. మనకింత పెద్ద ఇల్లు ఉండగా ఎక్కడో ఇరుసందులో ఉంటారు ఎందుకు, ఇక్కడికి వచ్చేసి కదా అని సార్ ఫీలింగ్. అందుకని రేపు నుంచి మనం ఇక్కడే తిరగడానికి కార్లు ఇస్తారట, షాపింగ్ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తారట. అంటే విషయం ఏంటంటే కింద బెడ్రూమ్ ఉంది, అందులో నేను మీ అక్క ఉంటాం. పైన ఇంకా పెద్ద బెడ్రూమ్ ఉంది, అందులో సార్ నువ్వు ఉంటారు. ఓకే అండి. నీ మీద నీకెప్పుడు అసహ్య వేయలేదా బావా? నువ్వేం చేస్తున్నావో తెలుసా? నాకంతా క్లియర్గా ఉంది బంగారం. నీకు కొత్త కదా, డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నా మాటని ఒప్పేసుకో. ఒప్పుకోబట్టుంటే కాళ్ళు చేతులు ఎరగొట్టి పడేస్తాను బెడ్రూమ్లో. నువ్వు హీరో ఎంటర్ అయిన తర్వాత
మీరు అలాగే రియాక్ట్ అవుతున్నారు. Okay. విలన్ అట్ ది సేమ్ టైం వెనకాల రవి. నుంచి రవి అరుస్తున్నాడు. నీకోసం ఎవరో వచ్చారు చూడు ఒకసారి రే చెప్తూ ఉండరా, ఇప్పుడు వస్తానండి. రవి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతావా? నీ ఇష్టం, ఎక్కడికైనా లేపుకెళ్ళిపోతావా? ఏమైంది? వాడెవడో నన్ను ఉంచుకుంటాడంట. మా బావ నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. మనం లేచిపోదాం రవి, ప్లీజ్. ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం వచ్చిన చోటికి. సరే, నువ్వు నేను మా అమ్మ కలిసి లేచిపోదాం. అమ్మేంటి? నాకు అమ్ముని తెలుసా? ఆ ముసల్దాన్ని వదిలేసి ఎలా వచ్చేస్తాను అనుకున్నావు? అదే కాదు, నాకు గోల్ ఉంది, ఓ కెరీర్ ఉంది. అయినా ఈ మధ్య అందరికీ లేచిపోవడం అనేది కామన్ అయిపోయింది. హతి గతి లేకుండా లేచిపోతే తోల తీరిపోద్ది. రవి ఏం మాట్లాడుతున్నావు? సంధ్య, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చే జీతంతో బతకడమే కష్టంగా ఉంది. ఒక్కోసారి మా అమ్మకి మొత్తం బాడీ స్కాన్ చేయించాలనుకుంటాను, అది కూడా చేసేలేకపోతున్నాను. ఈ లేచిపోవడం పక్కన పెట్టు. అసలు నేను మా ఇంటికి తీసుకెళ్ళి నేను పోషించే శక్తి నాకు లేదు. అంత డబ్బు నేను సంపాదించట్లేదు. అది అర్థం కావట్లేదు నీకు. ప్రేమకి డబ్బుకి ముడి పెడతావేంటి నువ్వు? డబ్బుకి ప్రేమ అక్కర్లేదు, కానీ ప్రేమకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే ప్రేమ బతుకుద్ది. నేను రూపాయి సంపాదించకుండా నీ మూతి నాగుతూ నీ కొంగు పట్టుకుని వెనకనకే తిరుగుతుంటే చూసి నీకే చిరాకేస్తుంది. నువ్వు గమనించావో లేదో, నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఎప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్పానా? చెప్పలేదు. నాకే కాదు, అసలు రూపాయి సంపాదించలేని ఏ ఎదవకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. మనకున్న ప్రతి రిలేషన్కి 3 ఇవ్వాల్సి ఉంటుంది: లవ్, మనీ, టైం. వీటిలో ఏ ఒకటి తగ్గినా ఆ రిలేషన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా దగ్గర ప్రేమ తప్ప మనీ, టైం రెండూ లేవు. అయినా నువ్వు నా కోసం వెయిట్ చేస్తానంటే చెయ్యి. నీ ఇంట్లో ప్రతి ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో, నన్ను దొబ్బకో. నిన్ను ఎంత లవ్ చేశాను, నీకోసం పారిపోయి వచ్చాను. కానీ నువ్వు ఇంత సెల్ఫిష్ గా మాట్లాడతావు అనుకోలేదు రవి. నేను సెల్ఫిష్ అని నీకు ఎప్పుడో చెప్పాను. నువ్వు బాధపడినంటే ఒక విషయం అడుగుతాను, చెప్తావా? దా కూర్చో, చెప్తాను. దా కూర్చో. అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? అసలు ఎందుకు లవ్ చేస్తున్నావు చెప్పు. నీ బిహేవియర్ ఇష్టం, నీ మెంటాలిటీ ఇష్టం, నువ్వు జోవియల్గా ఉండటం ఇష్టం. యు వర్క్ హార్డ్ అందుకే నాకు ఇష్టం కదా. ఇవన్నీ నీ ఇష్టాలు. నీ కోసం నీ ఇష్టమైన క్వాలిటీస్ ఉన్నావని నువ్వు ఎత్తుక్కున్నావు. దాన్ని తీసుకెళ్ళి నేను ఇంత లవ్ చేస్తున్నాను, అంత లవ్ చేస్తున్నాను, నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడతావేంటే? ప్రపంచంలో ప్రతి ఒక్కరు స్వార్థపరుడే. ఇది ఎవరితోనైనా చెప్తే ఏనా కొడుకు ఒప్పుకోడు. నీ కోసం నువ్వు నన్ను లవ్ చేసావు, నా కోసం నేను లవ్ చేశాను, అంతే. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వే తప్పు చేసావని అసహించుకోవడానికి కావాలంటే నన్ను అసహించుకో. ఇలాంటి ఏదో దొరికాడేంటా అని. నో, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీకు మంచి భవిష్యత్తు ఉంది. నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. డైరెక్టర్ వివి వినాయక్ గారు మనం చేసిన ట్రయల్ షూట్ చూశారు. నీవు స్క్రీన్ టెస్ట్ చేస్తా ఉంటున్నారు. వెళ్దాం పద. నేను రాను. సంజయ్ నా మాట విను. నేను విన్ను. సంజయ్ నేను రాను. సంజయ్ నా మాట విను. నేను వినను. ఎందుకు వినాలి? నీకు నాకు సంబంధం ఏంటి? నువ్వు ఎవడేరా నా లైఫ్ లో? చెప్పు చెప్పు. నీకు నాకు ఏ సంబంధం లేదా? లేదు. కోప్ పగిలిందా? నీకు నాకు ఏ సంబంధం లేదు, కానీ ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు. అర్థమైందా నీకు? నేను రాను. రాకపోతే తన్ని తీసుకెళ్తాను. పదా పదా చెప్తా. లేచిపోదాం ఉంటా, లేచిపోదాం. Again. With the cocaine, man, you wanna make no friend. Again. A bun ganja all over me, a pen. Again. I'm on the ganja. హలో, ఇప్పుడే హీరో ఇంట్రొడక్షన్ అయిందిరా. అంత గొప్పగా ఏం లేదు. నేను మళ్ళీ ఇంటర్వెల్లో ఫోన్ చేస్తాను.
కన్న తల్లివని కూడా చూడమ్మా. ఇదో అమ్మని అడుగుతానంటాడు, ఇదేం కదరా బాబు. ఇప్పుడే వెళ్ళి మా అక్కకి చెప్తాను. సినిమా పోయిందిరా, ఎక్కతో కాదు, కన్ఫర్మ్ గా సూపర్ ఫ్లాప్ రా. ఏంట్రా ఫోన్లో చెప్తున్నావు? ఫ్లాప్ ఏంట్రా? మొత్తం చూడకుండా సినిమా చూడకుండా సూపర్ అదిరింది. సూపర్ హిట్ అన్న. కొలికాక సినిమా సూపర్ సార్. డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 డేస్ పక్కా. సినిమా సూపర్ సార్. 200 డేస్ ఆడకపోతే నన్ను చెప్పించి కొట్టండి. నువ్వు ట్రారో సారి పక్కరా. ఏంట్రా 200 డేసా? ఆడబోతే చెప్తూ కొట్టించుకుంటావా? అంతలా నచ్చేసింది ఏంట్రా సినిమా నీకు? అలా చెప్పకపోతే ట్రైలర్స్ లో మమ్మల్ని చూపించారు కదా సార్, అందుకని అలా చెప్పా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చీచి చీచి చీచి. ఏంటన్నా మీ గురువు ఎలా తీసాడు? నీరసం వచ్చేసింది. అరే పాటలు లేచి వెళ్ళిపోతున్నారు. ఆ సెకండ్ హీరోయిన్ ఏంటన్నా, అసలు వీళ్ళని ఎందుకు వస్తాడో ఎందుకు పోతున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. ఊరుకో, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అరే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురండి రోయ్. మ్యాట్నీకి ఫస్ట్ షోకి మనమే టికెట్లు కొనాలి. మనమే. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మామూలుగా లేదు సార్, బేబచ్చంగా ఉంది సార్. ఏంటి 100 రోజులు చెప్తున్నారా? అంటే మన ముందు 200 డేస్ కూడా చెప్తున్నారు సార్. మన ముందు చెప్పడం అంటే వెనకాలకు తగ్గిందా? అంటే తగ్గడం కాదు సార్, మ్యాట్ని కూడా చూసేసి ఎంత డిజాస్టరో చెప్తాను సార్ మీకు. అన్నా ఎవడన్నా ఇడ్లీయా? నువ్వు ఆగరా సాయి, నా మాట సార్. సార్ సార్ పొరపాటున ఏదైనా థియేటర్ దగ్గర వెళ్ళాలి అనుకుంటున్నారేమో సార్. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు. కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? అప్పుల పాలే పోయానమ్మా. టైం బాగుంటే మళ్ళీ నీ పేరు నా ఇల్లు కొంటాను. ఈ పేపర్స్ మీద సైన్ చేయి. ఈ నాన్న పరువు కాపాడమ్మా. ఇకపోతే క్యాష్ బ్యాలెన్స్ 1.35 తర్వాత చూసుకుందాం సార్. వస్తానండి. రే భాస్కర్ సార్, ఒకసారి మా మేనల్లుడికి అమెరికాకి ఫోన్ చేయి. అక్కడ టాక్ ఎలా ఉందో కనుక్కుందాం. హలో రా, మన సినిమా చూసావా? ఎలా ఉంది రిపోర్ట్? లేదు మావయ్య, రేపు వెళ్దాం అనుకుంటున్నాను. కానీ వెబ్సైట్లో రివ్యూ చూశాను, బాగాలేదు మావయ్య. ఏం బాగాలేదు? ఇంటర్వెల్ ఆ పిల్లని చెల్లెని రివీల్ చేయడం బాగాలేదు. పోనీ సెకండ్ హాఫ్లో అలా ఎందుకు జరిగిందా అని రీజన్ ఇవ్వలేదు. ఈ క్లైమాక్స్లో విలన్ ఎంటర్ అయ్యాక డైరెక్ట్గా క్లైమాక్స్కి వెళ్ళిపోయారు. చేజ్ లాంటిది ఏదైనా పెట్టుంటే బాగుండేది. దానికి తోడు ఆలీ కామెడీ తేలిపోయింది. నువ్వు సినిమా చూడలేదు? అవును మావయ్య. కానీ మాట్లాడుతున్నావు. మావయ్య అది సినిమా చూసిన వాళ్ళకంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు. బికాజ్ ఆఫ్ రివ్యూ. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కథ మొత్తం తెలుసుకుని నువ్వేంట్రా సినిమా ఎంజాయ్ చేసేది? హౌ కెన్ యు ట్రస్ట్ దట్ వెబ్సైట్ పర్సన్? అదేమన్నా రైటరా, డైరెక్టరా? రివ్యూలు రాసేవాళ్ళు అంత తెలివన్న వాళ్ళైతే రమ్మను, కథలు రాయమను. కథలుగా ఎడుస్తున్నాం ఇక్కడ. వాళ్ళు రాసేది అదో రివ్యూ రా. ఫస్ట్ హాఫ్ ఇది స్టోరీ, సెకండ్ హాఫ్ ఇది స్టోరీ, బ్యాంగల్ ఇవి, పిస్టల్ ఇవి, హైలైట్స్. ఇదేరా రివ్యూ? వాళ్ళు రాయడం, మీరు నమ్మడం. రే చదువుకున్నారు, సిగ్గులేదురా మీకు? రే నువ్వు సినిమా లవర్ అయితే నా సినిమా పోస్టర్ చూడు, పాటలో విని, ట్రైలర్ చూసి నచ్చితే వెళ్ళు, లేకపోతే మానే. మీ వల్ల కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుంది. ఈ రివ్యూలు రాసేవాళ్ళు ఓవర్సీస్ బిజినెస్ చేస్తారు తెలుసా? మా సినిమా వాళ్ళకి ఇస్తే రేటింగ్ ఒకలా ఉంటుంది, ఇవ్వకపోతే ఇంకోలా ఉంటుంది. మా దగ్గర డబ్బులు తీసుకుని రేటింగ్ ఇస్తారు తెలుసా మీకు? మీరు $8 కోసం కకృతిపడి రివ్యూలు చదువుతున్నారా, లేక సినిమా మీద ఎక్స్ట్రా క్యూరియాసిటీతో చదువుతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, వినండి. మా సినిమా పోస్టర్ చూడండి, పాటలు వినండి, ట్రైలర్ చూడండి, నచ్చితే వెళ్ళండి, లేకపోతే ఫోన్ పెట్టరా ఫోన్. చెప్పవే, చెప్పు, నీ చెల్లికి చెప్పు. ఆ జుబ్లీల సంబంధం ఒప్పుకోమను. నువ్వెన్ని చెప్పినా ముసలోని నా చెల్లి చేసుకోదు. చేసుకోడే, ఉంచుకుంటాడంతే. నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు అంతే. సంబంధం అంటే పెళ్లి సంబంధం కాదు, అక్రమ సంబంధం. ఏం చేస్తున్నావు? అట్లకాడ కాల్చి అంటిస్తారట కదా, అది నేను వింటవే గాని ఎప్పుడు చూడలేదు. ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఒక్కసారి బంగారం, నువ్వెక్కువ ఫీల్ అవుతున్నావంటే మీ అక్క కంటే నువ్వు చాలా బాగుంటావు.
నా ప్లేస్లో ఇంకొకడు ఉండుంటే నేను ఏవైనా చేసేసేవాడు. నేను మంచోడు కాబట్టి సరిపోయింది. నా మాటిని ఆ ముసలోని ఒప్పించుకో. సార్ అక్కడ వెయిట్గా. అయ్యయ్యో కాలిందా? నాకు మాత్రం ఇష్టమా బంగారం? నేను అంత బాధపడుతున్నాను నీకేం తెలుసు? ఇంకొకసారి ఎలా ఉంది? ఆయన బెమ్మలు అనాలి, దానికి పోగులెట్టాయిక లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఇండి ఏమైనా అందగాడా పోటుగాడా? ఎందుకు పనికిరాని పౌరంబోకులు ఇలాంటి సన్నాసి ఏదోలే నస్తారు మీ ఆడోళ్ళకి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? మరి ప్యాంట్ ఓడది అంటారా, కింద కూడా కాల్చేద్దాం వీడికి. మళ్ళీ ఇలాంటి ఏదో పగిలి ఆడోళ్ళు ఏడిపిస్తావరా? అన్నా చూడన్నా, ఏంది రాది నీ కోసం మా మరదలు నొప్పించడానికి సిగ్గు లజ్జ వదిలేసి ఎంత కష్టపడుతున్నాను నీకు తెలుసు కదన్నా. మొత్తం అంతా సెట్ అయ్యే టైంకి ఆడొచ్చి కొట్టేయాడన్నా. ఎవరు రాడు? నా పేరు చెప్పొద్దా? నీ పేరు చెప్పాను, 2 ఎక్స్ట్రా కొట్టాడు. చూడన్నా, ఆడోళ్ళు అట్ల కడితే అలాంటివి చేశాడు. చాడిస్ చదవ నాకన్నా నువ్వే ఎక్కువ సిగ్గుపడాలన్నా. నువ్వు ఆడిని ఏదో ఒకటి చెయ్యాలి. నీ పరువు కూడా పోయింది. కట్టలేదని ఓనర్ తిడుతున్నాడంట. ఏదైనా చిన్న వేషం ఉంటే చెప్పురా. ఈడా విలన్ వేషాలు తప్ప ఏది వేడంట. ఆ ఫేస్ చూడు, రఫ్ కాదు సాఫ్ట్ కాదు, మంచి రకం. నా ఫేస్ కేట్రా, ఒకసారి కెమెరా ఆన్ చేసి చూడు, చూపిస్తాను టాలెంట్. అమ్మా మనం ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ వేషం ఉంది, వేయమంటే వేయలేదు అదవా. తెలుగు సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ నేను చేయను రా. ఎందుకురా? అమ్మా హీరో ఏమో మమ్మల్ని యారా యారా అనొచ్చు, కానీ మేము మాత్రం యారా అనకూడదు. పైగా అన్నా అన్నా అని బఫుల్లో ఆడు చుట్టూ తిరుగుతుండాలి. యారా రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అనక యారా యారా అనుకోరా. కనీసం నువ్వు డైరెక్టర్ అయినా ఇవన్నీ మార్చుకో. అన్నా వీడే. ఎవరు వాళ్ళు? ఒక్క నిమిషం అన్న. ఏమిట్రా ఇది? చెప్పురా. ఎవరు వాళ్ళు? నడుబే మా ఫ్రెండ్ని కొట్టావంటే ఏంటి? ఆడు చెయ్యాలిస్తావారా నువ్వు? నీ ఫ్రెండ్ తప్పు చేశాడు, అందుకే కొట్టాను. ఏం చేశాడ్రా? సంజయ్ చెయ్యి కాల్చాడు. ఈ విషయం చెప్పలేదురా నాకు. వీడు అబద్ధం ఆడుతున్నాడు అన్న. కాల్చలేదు, కాలుస్తాను బెదిరించానంతే. అయినా వాడు కాల్చుకుంటాడు, తగలబెట్టుకుంటాడు, వాడి మాడదాలు. అది కాదన్నా, పాయింట్ ఏంటో చెప్పు. ఎందుకు వచ్చావు అని. నీ మక్కలు ఇరగొడదామని. నా మక్కలు ఇరగొట్టడానికి ఇంతమంది ఎందుకన్నా? నువ్వు ఒక్కడో చాలు. నీ ఫ్రెండ్ గురించి వచ్చానన్నావుగా, కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు. కొట్టానా? కొట్టు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు తప్ప నా మీద ఇంకెవరు చెయ్యేసినా నేను ఒప్పుకోను. ముఖ్యంగా నువ్వు ఇందాక చాలా స్పీడ్ అయిపోయావు. ఇంకెప్పుడు అలా కొట్టకే. చెప్పానా చేయి వేయొద్దని? నువ్వు కొట్టానా? నువ్వు కొట్టు. కొట్టానా? కొట్టు. ఇది వచ్చేస్తుందేంటి? అట్లగాడితో కాలుస్తాడు. కొట్టనా? కొట్టు 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 కొట్టు. నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, కానీ నీ ఫ్రెండ్ మాత్రం దొంగ నా కొడుకన్నా. రే ఎవడాలంటాడు? అన్నకు తెలుసురా. ఎన్నిసార్లు చెప్పాలరా చేయి వేయొద్దని చెప్పానా లేదా? తుమారానా? తుమారానా? కొట్టనా?
కొట్టు ఆగిపోయావే కొట్టనా కొట్టు కొట్టనా కొట్టు కొట్టనా అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి వెరైటీగా ఉంది. కొడతారా నువ్వు కొడతారా నువ్వు हाथ उठाने से पहले एक बार सोचना भाई. అందరినీ కొడుతున్నావు నన్నెందుకు కొట్టట్లేదురా రెస్పెక్టా? అవునన్నా డ్రామాలు డ్రామాలు ఆడుతున్నారా డ్రామాలు? మళ్ళీ మా ఫ్రెండ్ని కొట్టావంటే చాలా చంపేస్తా. అన్నా నీ ఫ్రెండ్తో చెప్పన్నా మళ్ళీ సంజయ్ మీద చెయ్యేస్తే చంపేస్తానా అండి. రెస్పెక్టా తొక్క రోడ్డు మీద పెంట తీసుకొని రాసుకోవటం ఇష్టం లేక ఊరుకున్నా. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? అమ్మో పదండి పదండి, సీన్ మొత్తం పాడైపోయింది. వాడంత స్ట్రాంగ్ అనుకోలేదు, వీడంత వీక్ అనుకోలేదు. సార్ రవి చెప్పండి సార్. నీ కథ విన్నాను, నువ్వు కట్ చేసిన ట్రైల్ షూట్ కూడా చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రొడ్యూసర్తో కూడా ఆల్రెడీ మాట్లాడాను. మనం కలిసి సినిమా చేస్తున్నాం అండ్ యు ఆర్ మై డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రవి ఇంతకీ సినిమా టైటిల్ ఏమనుకుంటున్నావు? నేనెంతే.